కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధేస్కైనే ఎంచుకోండి. ఇవాళ ఏపీ అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందరూ కూడా ఇక జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రారు అంటూ కూడా రకరకాల ఊహాగానాలు అయితే వచ్చాయి. కానీ ఏదైనా ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి హాజరు కాకపోతే, అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే అతని మీద అనర్హత వేటు వేసేటువంటి అవకాశం ఉంది. సో అనర్హత వేటు నుంచి తప్పించుకోవడం కోసమే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు, బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారనేది అందరికి కూడా తెలుస్తున్నటువంటి విషయం. అయితే ముఖ్యంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు ఉంటారు? గవర్నర్ ప్రసంగంలో ఆయన ఆద్యంతం ప్రారంభమైనప్పటి నుంచి చివరి వరకు కూడా గవర్నర్ ప్రసంగాన్ని ఆయన వీక్షిస్తారంటూ కూడా అందరూ కూడా భావించారు. కానీ అనూహ్యంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి కేవలం 5 నుంచి 10 నిమిషాలు కూడా ఉండనటువంటి పరిస్థితి. సరిగ్గా చెప్పాలంటే ఒక 10 నిమిషాల పాటు ఆయన అసెంబ్లీలో ఉన్నారు. ఆయనతో పాటు ఎవరైతే మిగిలినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వారు, అలాగే ఎమ్మెల్సీలు, వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు కూడా సమావేశాలకి హాజరయ్యారు. జనరల్గా బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే టైంలో ఉభయ సభలను ఉద్దేశించి, అటు శాసనసభ కావచ్చు లేదంటే శాసన మండలి కావచ్చు, 2 సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ ప్రసంగం ముఖ్యంగా ప్రభుత్వం చేయబోయేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏంటి, ఇప్పటి వరకు ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏంటి అనేటువంటి విషయాన్ని గవర్నర్ నజీర్ ఆయన చాలా కూలంకుషంగా ఆయన చదివి వినిపించారు. అయితే గవర్నర్ ప్రసంగం స్టార్ట్ అయిన వెంటనే నేరుగా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేరుగా గవర్నర్ పోడియం దగ్గరికి వెళ్ళడం జరిగింది. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ కూడా కొన్ని ప్లకార్డ్స్ను వాళ్ళు పట్టుకుని అక్కడ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అయితే ఎక్కడ కూడా గవర్నర్ ఎక్కడ కూడా వీరి ఆందోళన కానీ వీరి నిరసనలు కానీ ఎక్కడా కూడా పట్టించుకోకుండా ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం తనకు కేటాయించినటువంటి ఎమ్మెల్యేగా ఆయనకు కేటాయించినటువంటి ఆ స్థానంలోనే ఆయన అక్కడే నిల్చుకుని ఆయన కూడా కొద్దిసేపు నినాదాలు చేశారు. ఆయనతో పాటు బొత్స సత్యనారాయణ కూడా పక్కన ఉన్నారు. అలాగే సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా అక్కడ ఉన్నారు. అయితే కేవలం బొత్స సత్యనారాయణ అలాగే జగన్మోహన్ రెడ్డి ఈ ఇద్దరు మాత్రం గవర్నర్ పోడియం వద్దకు వెళ్లకుండా కేవలం వారికి ఎక్కడైతే కేటాయించినటువంటి సీట్స్ ఉన్నాయో అక్కడ మాత్రమే నిల్చుకొని నిరసన తెలిపినటువంటి పరిస్థితి. మిగిలినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, వీరందరూ కూడా నేరుగా, అంటే గవర్నర్ ప్రసంగం స్టార్ట్ అయినటువంటి కొద్ది నిమిషాల్లోనే నేరుగా అక్కడికి వెళ్ళడం జరిగింది. ప్రసంగాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ముఖ్యంగా వైసీపీ అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఇక అసెంబ్లీ సమావేశాలకు రారు అని కూడా అందరూ కూడా భావిస్తున్నప్పటికీ గతంలో కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏమని చెప్పారంటే తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే తాను అసెంబ్లీ సమావేశాలకు, అసెంబ్లీకి హాజరవుతాను, అసెంబ్లీలో అడుగు పెడతానంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి విషయం తెలిసింది. అయితే అప్పట్లో కొంతమంది మీడియా ప్రతినిధులు అడిగినటువంటి ప్రశ్న కూడా, ఒకవేళ ఎమ్మెల్యేగా అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వకుండా కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా అతని మీద అనర్హత వేటు వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా అక్కడ ప్రస్తావించినప్పుడు అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది, వేస్తే నా శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసినా కూడా ఏం పర్లేదు, కానీ ప్రతిపక్ష హోదా ఇస్తేనే ప్రజాగళాన్ని, ప్రజల సమస్యల్ని అక్కడ నేను ప్రస్తావించడానికి ఒక ప్రతిపక్ష నేతగా తనకు ఒక గౌరవం ఉంటుంది, లభించినట్టు ఉంటుంది అని కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు జగన్ యూటర్న్ తీసుకొని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా తన సభ్యత్వాన్ని కూడా అనర్హత వేటు వేస్తే, అక్కడికి సభకు రాకుండా లేదంటే ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేస్తే వచ్చేటువంటి భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యలు వీటన్నిటిని కూడా బేరీజ్ వేసుకొని ఇవాళ మాత్రం ఆయన ఒక్కరోజు మాత్రమే అసెంబ్లీకి హాజరవుతారు, అది కూడా గవర్నర్ ప్రసంగంలో మాత్రమే ఆయన అక్కడ ఉంటారంటూ కూడా అందరూ భావించారు. కానీ గవర్నర్ ప్రసంగం కొనసాగినంతసేపు కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉండలేకపోయారు. కేవలం ఆయన 5 నిమిషాల పాటు మాత్రమే అసెంబ్లీలో ఉన్నారు. ఆ సమయంలో అక్కడ చంద్రబాబు ఉన్నారు, అలాగే పవన్ కళ్యాణ్ ఉన్నారు, మంత్రులు ఉన్నారు, లోకేష్ ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా అటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబుతో కానీ, అలాగే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్తో కానీ వారికి నమస్కరించడం కానీ, అదేవిధంగా అభివాదం చేయడం కానీ, ఇక లోకేష్ కానీ వారికి అభివాదం చేయడం కానీ ఎక్కడా కూడా కనిపించలేదు. మనకు అక్కడ అసెంబ్లీ సమావేశాల దృశ్యాలను ఒకసారి మనం ఆ ఫుటేజ్ని కానీ చూసినట్లయితే నేరుగా సభ స్టార్ట్ అయిన వెంటనే తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్మోహన్ రెడ్డి నేరుగా లోపలికి రావడం జరిగింది. తనకు కేటాయించినటువంటి ఆ సీటు వద్ద ఆయన కాసేపు కూర్చొని ప్రసంగం స్టార్ట్ అయిన తర్వాత వెంటనే నిలబడడం జరిగింది. ఆయనతో పాటు బొత్స సత్యనారాయణ పక్కన ఉన్నారు. మిగిలినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేరుగా అక్కడికి పోడియం వద్దకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సరిగ్గా అక్కడ 5 నుంచి 10 నిమిషాలు నిరసన తెలిపిన తర్వాత ఈయన కూడా కొద్దిసేపు తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ ఆడ కొద్దిసేపు మాత్రమే తన సీటు వద్ద ఆయన
నినాదాలు చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా బయటకు వెళ్ళిపోయేటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి కూడా నేరుగా బయటకు వెళ్ళిపోయారు. అయితే బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియాతో కూడా ఎక్కడ కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేయలేదు. మీడియాతో కూడా ఎక్కడ కూడా ఆయన మాట్లాడలేదు. నేరుగా అక్కడి నుంచి కొద్దిసేపు నడుచుకుంటూ బయటకు రావడం, ఆ తర్వాత ఆయన వాహనాల్లో కూడా అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి అంటే ఈ బడ్జెట్ సమావేశాలు మొత్తం 22 రోజుల పాటు జరగబోతున్నాయి. ఇవాళ గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ ప్రసంగానికి అటు ముఖ్యమంత్రి కావచ్చు, అలాగే ఉప ముఖ్యమంత్రి కావచ్చు, ఇతర అన్ని పార్టీలకు సంబంధించినటువంటి శాసనసభాపక్ష నేతలందరూ కూడా తమకు ధన్యవాదాలు అంటే ఆ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన తర్వాత సభ క్లోజ్ అవుతుంది తొలి రోజు. ఆ తర్వాత తిరిగి రేపటి నుంచి కూడా బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఇవి కూడా 22 రోజుల పాటు జరిగే అవకాశం. అయితే రేపు జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ సమావేశాలకు వస్తారా రారా? మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే ఇక మళ్ళీ కూడా మరొక 6 నెలల పాటు బడ్జెట్ సమావేశాలకు వచ్చేటువంటి పరిస్థితి లేదు అనేది చాలా క్లారిటీగా మనకు అర్థమవుతుంది. కేవలం అనర్హత వేటు నుంచి తప్పించుకోవడం కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఇవాళ రావడం జరిగింది. అది కూడా గవర్నర్ ప్రసంగం అంటే ఒక రెస్పెక్ట్గా, ఒక మర్యాదపూర్వకంగా వచ్చినట్టు భావించవచ్చు. తాను ఏదైతే సవాలు విసిరానో, తాను ఏదైతే శపథం చేశానో, ప్రతిపక్ష హోదా ఇచ్చేంత వరకు తాను అసెంబ్లీలో అడుగు పెట్టనట్టు జగన్మోహన్ రెడ్డి ఏది చెప్పాడో ఆ మాట నిలబెట్టుకున్నట్టు అవుతుంది. మరొక వైపు గవర్నర్ ప్రసంగం కాబట్టి సభకు వచ్చినట్టు కూడా ఉంటుంది. మరొక వైపు డిస్క్వాలిఫికేషన్ నుంచి కూడా తప్పించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. సో ఓవరాల్గా చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి సభలోకి వచ్చారు, ఎట్టకేలకు సభలో కొద్ది నిమిషాలు ఉన్నారు, బయటికి వెళ్ళిపోయారు. ఆయన ఎక్కడా కూడా ఎవరితో కూడా అభివాదం చేయడం కానీ, అక్కడ కనీసం ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో లేదంటే వేరే ఇతర నేతలతో, వైసీపీ నేతలతో తప్ప ఎక్కడ కూడా మాట్లాడినటువంటి సందర్భం. అయితే జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తున్నటువంటి క్రమంలో, నిరసన తెలుపుతున్నటువంటి క్రమంలో చంద్రబాబు అక్కడ కాస్త చిరునవ్వుతో ఉన్నటువంటి దృశ్యాలు కూడా అక్కడ కనిపిస్తున్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ కూడా మౌనంగా అక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశాలని అన్నింటిని కూడా ఆయన చూస్తూ మౌనంగా ఉన్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనకు ఫుటేజ్లో కనిపిస్తున్నారు. అలాగే నారా లోకేష్ కూడా అటువైపు కూడా చూడకుండా నేరుగా గవర్నర్ వైపు, వీరందరూ కూడా వైసీపీ ఒక ఆందోళన చేస్తున్నప్పటికీ ఎవ్వరు కూడా అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. అందరూ కూడా గవర్నర్ ప్రసంగాన్ని ఆలకిస్తున్నారు, వింటున్నారు. ఎక్కడా కూడా వైసీపీ చేస్తున్నటువంటి నిరసనలు కావచ్చు, లేదంటే తన సీటు వద్ద నిలబడి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి నినాదాలను కూడా ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. సో జగన్మోహన్ రెడ్డి ఇంకా మళ్ళీ అసెంబ్లీకి వచ్చే పరిస్థితి లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీరేమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి సరిగ్గా జూన్ 21వ తారీఖున ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఆయన ఇప్పుడు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు, మళ్ళీ వెంటనే బయటికి వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తారనేది మీరేమనుకుంటున్నారో దీని మీద మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి.